బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నేపాల్ విదేశాంగ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. సహాయక చర్యల కోసం విదేశీ బృందాలు అవసరం లేదంటూ ప్రకటించింది నేపాల్ సెక్యూరిటీ ఫోర్సెస్ సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ప్రకటించింది. నేపాల్కు రెస్క్యూ టీమ్స్ని పంపించేందుకు అనుమతి కోరాయి ఇండియా, చైనా, అమెరికా, బ్రిటన్, జపాన్, సౌత్ కొరియా, శ్రీలంక, బంగ్లాదేశ్. విదేశీ బృందాల సహాయం ప్రస్తుతం అవసరం లేదంటూ తెగేసి చెప్పుకొచ్చింది నేపాల్. ఇదే అంశాన్ని ధృవీకరించుకుంటూ నేపాల్ విదేశాంగ శాఖ ప్రతినిధి లోక్ బహదూర్ ఛత్రి ప్రకటించుకొచ్చారు. నేపాల్లో ఇప్పటి వరకు 500కు పైగా భౌతికాలను గుర్తించారు. దాదాపు 1000 మందికి పైగా వాళ్ళ ఆచూకీ దొరకలేదు. రసువా, నువాకోట్ జిల్లాల్లో విధ్వంసం జరిగింది. ఆ ప్రాంతాల్లో సర్చ్ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అయితే ఆ ప్రాంతానికి ఉన్న సెన్సిటివిటీ దృష్ట్యా ఇటు విదేశీ రెస్క్యూ బృందాలని అనుమతించడం లేదు అనే వార్తకు సంబంధించి కొట్టిపారేసింది నేపాల్. ఒకటే అంటోంది, ప్రస్తుతానికి మా ఆపరేషన్స్, మాకున్న టీం, మా సత్తా లేకపోతే మాకున్న ఆ టీం వాటి పని అది చూసుకోగలదు. కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఏ విదేశీ సహాయం మాకు అవసరం లేదు, రెస్క్యూ ఆపరేషన్స్లో విదేశీ సాయం మాకు అవసరం లేదు అంటూ కూడా చెప్పుకొస్తోంది. బహుశా ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు. ఎందుకంటే అది వాళ్ళ బోర్డర్ కాబట్టి, నేపాల్కి టిబెట్కి మధ్య ఉన్న ఆ ప్రాంతం ఆ బోర్డర్ కారణం కాబట్టి దీనికి సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. ఏమని, ఆ బోర్డర్ ఇష్యూస్ ఏమైనా ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి నేపాల్ బహుశా భావిస్తూ ఉండొచ్చు కాక. అంటే ఇక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ని రంగంలోకి దించాల్సి ఉంటుంది రెస్క్యూ ఆపరేషన్స్ అంటే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, లేకపోతే ఆయా దేశాలకు సంబంధించిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ని రంగంలోకి దించాల్సి ఉంటుంది. సో ఆ ప్రాంతం సెన్సిటివిటీ అంటే అక్కడ ఎక్కడుంది, ఏ లొకేషన్స్లో ఉంది, దీంతో పాటు వాళ్ళ ఆర్మీకి సంబంధించి కావచ్చు, లేకపోతే వాళ్ళ డిఫెన్స్కి సంబంధించి కీలకమైన డేటా వెళ్తుందని చెప్పి నేపాల్ బహుశా భావిస్తూ ఉండొచ్చు గాక. అందుకే సెన్సిటివిటీ అనే పదాన్ని అక్కడ ఉపయోగిస్తుంది. దాంతోపాటు ఆన్ ద అదర్ హ్యాండ్ చూసినప్పుడు అదే సెన్సిటివిటీ అనే పదాన్ని కనుక మనం అక్కడ దాని గురించి మాట్లాడుకుంటే అక్కడ ఇంకొక కారణం కూడా కనిపిస్తుంది. కారణం ఏంటి, ప్రస్తుతం ఇంకొక ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి చైనానే వార్నింగ్ ఇస్తూ ఉంది. టిబెట్ నుంచి గ్లేషియర్స్లో బ్యారిగేడ్గా, అంటే ఇప్పటికే బ్యారియర్స్గా ఉండిపోయాయి కదా కొన్ని సరస్సులు, అంటే వీటి కారణంగా ఆల్రెడీ ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న సరస్సులు ఏర్పడిపోయాయి, లేకపోతే చిన్న చిన్న నదులుగా, లేకపోతే చిన్న చిన్న సరస్సులే, నదులు అనడం లేదు, చిన్న చిన్న సరస్సులుగా అక్కడ ఏర్పడిపోయాయి. కాబట్టి ఆ సరస్సులోకి ఇంకా వరద వస్తూ ఉంది. ఇందాక కొద్దిసేపటి క్రితం మనం చూడడం జరిగింది. మ్యాప్లో నేను మీకు చూపించే ప్రయత్నం చేశాను గత లాస్ట్ న్యూస్ క్లిప్లో. ఇఫ్ యూ క్యాన్ గో త్రూ విత్ దట్ యూ కెన్ సీ ఇట్. దాంట్లో అక్కడ మెరుపులు మెరుస్తూ ఉన్నాయి, వర్షాలు పడే అవకాశం ఉంది టిబెట్ లాంటి ప్రాంతాల్లో. కాబట్టి అక్కడ వర్షం కనుక నమోదైనా, లేకపోతే హిమానీ నదాలు కరుగుతూ ఉన్నా, అక్కడ కూడా ఇటువంటి గ్లేషియర్స్ ఉన్నాయి, అవి కూడా పగిలే అవకాశం, పేలే అవకాశం, లేకపోతే జారిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పి చర్చ జరుగుతున్న తరుణంలో అదే కనుక జరిగితే ఇంకొక ముప్పు పొంచి ఉందని చెప్పి మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది. కాబట్టి ఇప్పటికీ మీకు గుర్తుంటే చైనా ఆ టిబెట్ అక్కడ కూడా రెస్క్యూ చేస్తూ ఉంది, వాళ్ళ టీమ్స్ని అక్కడ విత్డ్రా చేసుకుంది ఫర్ సమ్ టైం, కొద్దిసేపటికి అంటే కొంత సమయానికి వాళ్ళ టీమ్స్ని అక్కడి నుంచి విత్డ్రా చేసుకుంది. ఇటు నేపాల్ కూడా వార్నింగ్ ఇస్తూ ఉంది, ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్న ప్రాంతాల్లో కాస్త వెనక్కి వచ్చేసేయండి, ఎందుకంటే ఇంకొక ముప్పు పొంచి ఉందని చెప్పి అలర్ట్ వచ్చిన నేపథ్యం అని చెప్పి. సో ఈ సెన్సిటివిటీ అనే పదాన్ని రెండు కోణాల్లో కూడా ఆలోచించవచ్చు. ఒకటి, వాళ్ళ డిఫెన్స్కి సంబంధించి బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్, వాళ్ళ సెన్సిటివ్ రీజన్స్గా మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ బార్డర్ గురించి మాట్లాడుకోవచ్చు కాక. ఇక రెండోది, రీసెంట్గా జరిగిన పరిణామం దృష్ట్యా కాస్త భయాందోళన వ్యక్తం చేస్తూ ఉండొచ్చు. అండ్ ఇక మూడో కారణం ఏంటి, ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా కూడా బురదతో కప్పపెట్టి ఉంది. అంటే రెస్క్యూ ఆపరేషన్స్ ఎంత జరిగినా కూడా మనుషులను అయితే తిరిగి తీసుకురాలేము, అక్కడ పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావాలి. సో ఇటువంటి నేపథ్యంలో విదేశీ బృందాలు కనుక వస్తే అక్కడ ఏమైనా ఇష్యూ కనుక ట్రిగర్ అయితే, అంటే ఒకరికి పడకపోయి ఉండొచ్చు, లేకపోతే ఇష్యూస్ ఉంటాయి నేషన్స్ మధ్య, అటువంటి సిచ్యువేషన్ ఏమైనా వస్తే కనుక వాటిని హ్యాండిల్ చేయడం కష్టం అవ్వచ్చు కాక. అండ్ ఆ తర్వాత ఇదే సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఫ్యూచర్లో దాని అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇన్ని కోణాలు బహుశా నేపాల్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉండొచ్చు కాక. కారణం ఏదైనా కానీ ఫినాన్షియల్ అసిస్టెన్స్గా అయితే మాత్రం తీసుకునే సందర్భం ఉందంటే ఎస్, ప్రపంచాన్ని కోరుతూ ఉంది, మాకు ఆర్థికంగా సాయం అందించే ప్రయత్నం చేయండి అని చెప్పి నిన్న కూడా ఒక క్యూఆర్ కోడ్ లాంటిది రిలీజ్ చేస్తుందని చెప్పి ఒక డిస్కషన్ జరిగింది సోషల్ మీడియాలో. ఆ విషయం పక్కన పెడితే కనుక ప్రస్తుతం నేపాల్ అయితే మాత్రం ఆర్థికంగా సహాయాన్ని కోరుతున్న పరిస్థితి ఉంది తప్ప ఫిజికల్గా, అంటే హ్యూమనిటేరియన్, అంటే హ్యూమన్స్ వచ్చి, అంటే ఒక రెస్క్యూ ఫోర్సెస్ ఆయా దేశాలకు సంబంధించి విదేశాల నుంచి రెస్క్యూ ఫోర్సెస్ వచ్చి సాయం అందిస్తా అంటే కనుక వద్దు అంటోంది ప్రస్తుతానికి నేపాల్. కారణం అనేక కోణాలను ఇక్కడ
చెప్పడం జరుగుతోంది బాలన్ షా ప్రభుత్వం. కానీ మీ సాయం అక్కర్లేదని చెప్పి ప్రపంచ దేశాలకు చెప్పడం వెనకాల కారణం ఇంకేమై ఉండొచ్చు? మీరేమనుకుంటున్నారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం అనేక కారణాలు. ఒకటి, సెన్సిటివిటీ అనే పదాన్ని అక్కడ ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి అనేక కారణాలు. ఎందుకంటే ఇది మామూలు విలయం కాదు, ఇది ఒక ప్రళయం. ఇది ఇలాంటి ప్రళయం వచ్చిన సందర్భంలో ఏ దేశమైనా కూడా విదేశాల నుంచి సాయాన్ని అక్కడ అర్థిస్తూ ఉంటుంది, లేకపోతే అడిగే అవకాశం ఉంటుంది. బట్ అలా అని చెప్పి నేపాల్ పూర్తిగా రిలక్టెంట్గా లేదు, సాయం కోరుకుంటోంది, ఆర్థిక సాయం కోరుకుంటోంది ప్రపంచ దేశాల నుంచి తప్ప ఇంకా ఎటువంటి సాయాన్ని కోరుకోవటం లేదు. అంటే ఫోర్సెస్ వచ్చి రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు. రెస్క్యూ ఆపరేషన్ అంటే ఇప్పుడు అక్కడ బురద, మట్టి, రాళ్ళు కొట్టుకొచ్చేసాయి, ఇళ్ళు అక్కడ సమాధి అయిపోయాయి. కాబట్టి ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ అనేది కాకుండా అక్కడ జరుగుతున్న ఆ ఆపరేషన్స్లో ఆ మట్టిని తీయడమో తవ్వడమో ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. పోనీ అదైనా చెయ్యాలి అంటే కనుక ఉన్న సిచ్యువేషన్ అది కష్టం కదా. ఇక్కడ కొంతమంది కమెంట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఏమంటూ ఉన్నారు, ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఇప్పటికైతే మాకు ఎవరి సాయం వద్దు అని చెప్పి. కానీ ఇదే నేపాల్, అక్కడ నేపాల్ చైనా ఒక క్యారిడౌన్ని నిర్మించుకుంటున్న సందర్భం మీరు చూడొచ్చు. అది చైనాకు సంబంధించిన ఆఫీస్, అది నేపాల్లో. అది ఎక్కడుందో చూడండి, కరెక్ట్గా నది మధ్యలో కట్టినట్టే ఉంది. మరి అదే పరిస్థితి, మరి ఎందుకు అటువంటి పర్మిషన్స్ ఇచ్చింది చైనాకి నేపాల్? ఎందుకంటే ఏ ప్రాంతమైనా ఎక్కడ సేఫ్గా ఉంటుంది? వ్యాలీస్లోని నదీ ప్రవాహం, మనం అంటూ ఉంటాం నది పల్లమెరుగు నిజం దేవుడు ఎరుగని చెప్పి మన దగ్గర ఒక మాట ఉంటుంది. సో అలా నదికి తన దారి తనకు తెలుసు. ఆ దారిలోనే చైనాకు సంబంధించిన అంత పెద్ద కార్యాలయం కట్టినప్పుడు నేపాల్ ఎలా పర్మిషన్ ఇవ్వగలిగింది? అండ్ దాంతోపాటు నేపాల్ చైనా క్యారిడార్ అని చెప్పి నిర్మించుకుంటున్నారని ఒక చర్చ ఉంది. అలా జరిగినప్పుడు సెస్మిక్ జోన్గా మాట్లాడుకునే ఆ ప్రాంతంలో ఎందుకు స్థలం ఇచ్చింది? ఎందుకు ఏర్పాట్లకు ముందుకు వెళ్ళింది? ఇంతటి ఉపద్రవాన్ని చైనా ఎందుకు చెప్పలేదు? ఇవన్నీ క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. బహుశా ఇప్పుడు ఒకరి సాయం తీసుకుని ఇంకొక సాయం తీసుకోకపోతే కనుక ఇంకొక ఇష్యూ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఏమైనా ఆలోచిస్తూ ఉందా? అండ్ ఈ నేపథ్యంలో నేపాల్కి ఇండియా సాయం చేయాలా వద్దా అని చెప్పి ఒక పోల్ని మేము ముందుంచింది ఆర్టీవీ. అండ్ దాంట్లో ఆ పోల్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ చాలామంది చేయాలి అంటున్నారు, కొంతమంది అవసరం లేదంటూ ఉంటున్నారు. 70%, 60% మంది చేయాలంటున్నారు, చాలామంది వద్దు అంటున్నారు. ఇక్కడ టర్కీని కోట్ చేస్తున్నారు. టర్కీ అక్కడ భూకంపం సంభవించినప్పుడు భారత్ సాయం అందించింది. కానీ అవసరమైన సందర్భంలో ఆపరేషన్ సింధూరులో పాకిస్తాన్కు మద్దతు ఇచ్చి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసి అమ్యునేషన్స్ సప్లై చేయడం కావచ్చు, ఇవన్నీ ఇచ్చి టర్కీ భారత్కు వెన్నుపోటు పొడిచింది అని చెప్పి అప్పుడు చర్చ జరిగింది. కాబట్టి ప్రస్తుతం నేపాల్ విషయంలో కూడా ఆలోచించి సాయం చేయాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్న సందర్భం సోషల్ మీడియాలో. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏమంటున్నారు అంటే, మెజారిటీ అంటే కంప్లీట్ అని కాదు కానీ అరౌండ్ 60%. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, నేపాల్కి ఇండియా సాయం చేయాలా వద్దా అంటే కనుక చెయ్యాలి అంటూ అరౌండ్ 50 to 60% అంటూ ఉన్నారు. అంటే అరౌండ్ 60%